చూడండి, రేవంత్ రెడ్డి నేను చెప్పాను కదా మొన్న గజనీలాగా ఎప్పుడేం మాట్లాడతాడో తెలియనటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు రేవంత్ రెడ్డి విషయం నేను చెప్తా ఉన్నాను. ఆగస్టు సంక్షోభం తప్పదు. ఎట్టి పరిస్థితిలో సంక్షోభం ఏంది అసలు? ఆగస్టు సంక్షోభం ఒకసారి వివరిస్తారా? ఎల్లో ఎల్లో పార్టీ నుంచి వచ్చిన వారికి తెలుగుదేశంలో ఎప్పుడు ఆగస్టు సంక్షోభాలే ఉంటుండే కదా. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈయనకు కూడా మరి తప్పకుండా మరి ఆగస్టు సంక్షోభం ఉంటుందేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కూడా మరి రేపు నువ్వు కాచుకో, నీ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు నువ్వు తేల్చుకో అని ఇంకా ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఇంకా ఒక యువ నాయకుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. ముందు ఆయన పద్ధతి మార్చుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినా అభద్రతా భావంతో ఈరోజు చాలా ఇన్సెక్యూర్గా ఉన్నట్టుగా బలహీనమైనటువంటి ముఖ్యమంత్రిగా నాకు కనపడతా ఉన్నాడు. వారు ఇచ్చేటువంటి ఏ స్టేట్మెంట్ మీరు తీసుకున్నా కూడా ఏ స్టేట్మెంట్లో కూడా పసలేదు. కేవలం అభద్రతా భావంతో మాట్లాడుతున్నట్టుగా నేను అవపడతా ఉన్నది తప్ప వారు ఒక బాధ్యతాయుతంగా మాట్లాడడం లేదు. నేను ఒకటే విషయం తెలియజేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారు మీ స్థాయిని మించి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. నరేంద్ర మోడీ గారి గురించి కాదు, ముందు జూలైలో వచ్చేటువంటి నీ ఓటుకు నోటు కేసు గురించి నువ్వు ముందుగా చూసుకో. నీ ఓటుకు నోటు కేసు ఉన్నది. నీ గతంలో నీ మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలకు ఒక్కసారి కూడా మేము చెప్పిన వాటికి ఇప్పటి వరకు దానికి సమాధానం చెప్పనంటే నువ్వు. మొన్ననే 31 జీవో విషయంలో నేను బయట పెట్టినాను, దాని మీద సమాధానం చెప్పను నువ్వు. అవినీతిలో మునిగిపోయినటువంటి నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడడం నిజంగా కూడా ఇది నీ స్థాయికి సరిపోదు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తాను.